అందరికీ నమస్కారం. రఘుకుల తిలక రారా, ఈ మాట వినగానే మీకు ఓ పాట గుర్తొస్తుంది. విపరీతమైనటువంటి వైరల్ అవుతోంది ఈ సాంగ్. ఒక్కోసారి ఒక్కో పాట ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో మనకు తెలియదు. ఎందుకు మనకి పనికిరావు, సమాజానికి ఉపయోగపడవు అనుకున్నటువంటి పాటలు కూడా ఒక్కోసారి వైరల్ అయిపోయి ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. మరి అటువంటిది మనందరికీ కూడా ఆరాధ్య దైవం అయోధ్యారాముని చరితం వింటేనే, రామాయణం ఒక్కసారి చదివితేనే మనకు పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, సద్గతులు లభిస్తాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం మన ప్రపంచంలో లేదా భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి హిందువుకి ఉండేటువంటి విశ్వాసం, నమ్మకం. మరి అటువంటిప్పుడు ఆయనకి సంబంధించి ఆయన్ని స్తుతిస్తూ పాడేటువంటి ఆ పాట వైరల్ కాక ఎందుకుంటుంది? అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ పాట పాడింది ఏదో ఒక గొప్ప ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారో లేకపోతే ఘంటసాల గారో కాదు. అలాగే సంగీతం చేసింది ఏఆర్ రెహమానో, కీరవాణి గారో కాదు. ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి వ్యక్తి. మనకి ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. చాలా పాటలు మనం వింటూ ఉంటాం జానపదాల్లో. అంటే ఆ జానపద గీతాలు అంటేనే జనపదాలని, అంటే జనం నోళ్లలో పాడేటువంటి, పలికేటువంటి పదాలు అవే పాటలుగా మారుతాయి. అవి ఈరోజు ఓ సినిమా మాధ్యమంలో కానీ, ఒక టీవీ మాధ్యమంలో కానీ, లేకపోతే ఏవైనా ఒక లైవ్ షోస్ జరుగుతుంటే వాటిల్లో కానీ పాపులారిటీ పెరుగుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి క్రమంలో శ్రీరామ నవమికి ముందు ఒక 4 రోజుల ముందు నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పాట రఘుకుల తిలక రామ. సరే, ఇలా మాటలతో పొడిపొడిగా చెప్తే ఏం బాగుంటుందండి? ఒక్కసారి నా గళం నుంచి కూడా ఆ పాటను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ ఏబిసిడి బాలు అని ఆయన ఈ పల్లెటూళ్ళల్లో లేదా దేవాలయాల దగ్గర, లేకపోతే ఉత్సవాల్లో, తీర్థాల్లో అక్కడ కోలాటం చేసేటువంటి ఒక బృందం నాయకుడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి, ఓ రకంగా చెప్పాలంటే తక్కువ చదువుకున్నా సరే, నిరక్షరాస్యులు అనబడే వాళ్ళైనా సరే, వాళ్ళల్లో భక్తిభావంలో పాదుకొల్పి ప్రతి క్షేత్రంలో కూడా ఓ 20 మందో 30 మందో గుంపుగా ఉండి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా కనువిందు చేసేలాగా, భక్తి పాటలతో ఉర్రూ తొలగించేలాగా, మనస్సుని ఒక అలౌకిక ఆనందాన్ని డోలికల్లో ముంచెత్తేలాగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈనాళ్ళకి అటువంటి పల్లెపాట మట్టివాసన మనకి పట్టణాల్లో కూడా తాకింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం చూస్తున్నాం రీల్స్లో కానీ, షార్ట్స్లో కానీ అతి మోడర్న్గా ఉండేటువంటి ఒక అత్త కోడలు ఇద్దరు కూడా పాడుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఒక అల్లుడు మావగారు డ్యాన్స్ చేస్తున్నారు, ఒక తండ్రి కూతురు, అలాగే తల్లి కొడుకు, ఇలా ఒక్కరనేమిటి, అలాగే 4 ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు, లేకపోతే ఒక ఉత్సవంలో, అకేషన్లో ఎక్కడైనా అవకాశం దొరికింది అంటే ఈ రఘుకుల తిలక రామ అనేటువంటి పాటకి డ్యాన్స్ చేస్తున్నారు, తన్మయత్వంతో ఊగిపోతున్నారు. ఓ రకంగా ఇది వాళ్ళు కొంతమంది ఫ్యాషన్గా ఫీల్ అయినా, లేకపోతే ఇదేదో వైరల్ అయింది కాబట్టి దీన్ని మనం ఇంకా వైరల్ చేసుకుందాం, మనం కూడా పాపులర్ అవుదాం అని అనుకున్నా, రామతత్వాన్ని అందులో రంగరించి ఆ చిన్న గరుకుగా ఉండేటువంటి ఆ గొంతుతో ఆ బాలుగారు పాడినటువంటి పాట అందరి చెవుల్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి నోళ్లలో నానింది, అక్కడి నుంచి మనస్సులోకి చొచ్చుకుపోయి అక్కడ భద్రపరచబడింది, ప్రాణప్రతిష్ఠ చేయబడింది. మరి ఆ పాటని ఒక్కసారి నేను కూడా నా గొంతు ద్వారా పాడి మీ అందరికీ కూడా వినిపించే ధైర్యాన్ని చేస్తున్నాను. రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పాట బాగుంటుంది, నచ్చుతుంది, సందేహం లేదు. నుదుటున కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అధరం, నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అధరం, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా,
నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశారు కదా, పాడుతుంటేనే శరీరం అంతా కూడా రోమాంచితమవుతుంది. అది రామచంద్రుడి యొక్క గొప్పతనం. మన ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి చూశారు. అవి ఉండటం వల్లే మన భారతీయ సంస్కృతి ప్రపంచ అంతటికీ కూడా వ్యాపించి విశ్వవ్యాపితమై ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా భారతదేశం గర్వించదగ్గ దేశంగా, సనాతన ధర్మాన్ని, సంస్కృతిని పాటించేటువంటి దేశంగా పరిఢవిల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి పాటల్ని, ఇటువంటి సాహిత్యాన్ని, ఇటువంటి జానపదుల యొక్క గీతాల్ని మనం వైరల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే, నిజమే. మరి మీరు కూడా ఇంకో 10 మందికి పంపించండి. బాగుంటుంది కదా. నాకు తెలుసు. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.